తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ. ఆర్జిత సేవతో పాటు ప్రత్యేక దర్శనాలు, శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను రిలీజ్ చేసింది. నేటి నుంచి 27వ తేదీ వరకు దశల వారీగా ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఆన్లైన్లో ఇవాళ నుంచి కూడా 27వ తేదీ వరకు అంచెల వారీగా దర్శన టికెట్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇవాళ నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు కూడా లక్కీ డిప్ విధానంలో కేటాయించేటటువంటి ఆర్జిత సేవా టికెట్ను విడుదల చేశారు. సుప్రభాతం, అర్చన, తోమాల, అదేవిధంగా అష్టదళ పాద పద్మారాధన సేవ, తిరుపావడ, ఈ 5 సేవలకు సంబంధించి భక్తులు 48 గంటల సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ విధానంలో వారికి టికెట్లను కేటాయిస్తారు. టికెట్ పొందిన భక్తులు ఆన్లైన్ విధానంలో పేమెంట్ పొంది ఆ టికెట్ను పొందవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక 27వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు అయినటువంటి కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి వర్చువల్ సేవా టికెట్లు, అదేవిధంగా సేవా టికెట్లు పొందినటువంటి భక్తులకు దర్శన స్లాట్లను ఈ రెండు కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక 23వ తేదీ సంబంధించి ప్రధానంగా ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకన్ సంబంధించినటువంటివి ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించినటువంటి దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు. ఇక 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. రోజుకు 15,000 చొప్పున ఈ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. 30 రోజులకు సంబంధించి దాదాపు 4,50,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి పరిధిలో ఉన్నటువంటి వసతి గదులకు సంబంధించినటువంటి కోటాను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఇక 27వ తేదీ మాత్రం శ్రీవారి సేవకు సంబంధించి, స్వామివారి ఆలయానికి సంబంధించి, అదేవిధంగా పరకామినికి సంబంధించి, నవనీత సేవకు సంబంధించినటువంటి సేవలో పాల్గొనేటటువంటి సేవకులు ఈ సేవా టికెట్లకు సంబంధించి స్లాట్లను ముందస్తుగా పొందేటటువంటి సౌలభ్యం ఆన్లైన్లో పొందవలసి ఉంటుంది. ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆలయంలో సేవ చేయాలనుకున్నటువంటి భక్తులు ఈ ఆన్లైన్లో స్లాట్ల ద్వారా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలా మొత్తం 18వ తేదీ అంటే ఇవాళ నుంచి కూడా 27వ తేదీ వరకు ఈ 9 రోజుల వ్యవధిలో ఏప్రిల్ నెలకు సంబంధించి ఆన్లైన్కి సంబంధించినటువంటి కోటా మొత్తం కూడా ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆ టికెట్లు పొందినటువంటి భక్తులు ఆ రోజు తిరుమల చేరుకుంటే వారికి గంట నుంచి 2 గంటల్లో స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి సౌలభ్యం లభిస్తుంది. మరోవైపు సేవా కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో ఏప్రిల్ నెలకు సంబంధించి ఆన్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.